Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important type of adjectives. That is numeral adjectives. Adjectives of number. సంఖ్యాత్మక విశేషణం అంటారు. ఇది హౌ మెనీ పర్సన్స్ ఆర్ థింగ్స్ అనే ప్రశ్నకు కానీ ఇన్ వాట్ ఆర్డర్ ఎనీ ఆఫ్ దమ్ స్టాండ్స్ అనే క్వశ్చన్కి కానీ జవాబుగా వస్తుంది యాడ్జెక్టివ్. ఈ సంఖ్యాత్మకాలు మళ్ళీ బ్రాడ్గా రెండు రకాలు ఉన్నాయి. డెఫినిట్ న్యూమరల్, ఇండెఫినిట్ న్యూమరల్. డెఫినిట్ న్యూమరల్ అంటే నిర్దిష్ట ఎగ్జాక్ట్ నంబర్. ఇండెఫినిట్ అంటే నాట్ ఎగ్జాక్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ డెఫినిట్ నంబర్లో కార్డినల్, ఆర్డినల్ అని ఉన్నాయి. కార్డినల్ అంటే ఏంటి? 1 2 3 4 5 అలా వరుసగా చెప్పుకుంటాడు. హౌ మెనీ అనే దానికి ఆన్సర్ అది. దేర్ ఆర్ 2 books ఆన్ ది టేబుల్ అంటాడు. హౌ మెనీ బుక్స్? 2 books. దేర్ ఆర్ 10 students in the class. హౌ మెనీ స్టూడెంట్స్? 10 students. అలా సంఖ్యను తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఇది డెఫినెట్ లో సంఖ్యను తెలియజేస్తే కార్డినల్. వాళ్ళ ర్యాంకును తెలియజేసింది అనుకో, ద స్టూడెంట్ స్టూడ్ ఫస్ట్ అన్నాడు అనుకో, ఇది కాంపిటీషన్ ఇన్ ద రేస్ అన్నాడు. అలా ర్యాంకును తెలియజేస్తుంది, ఫస్ట్ సెకండ్ అలా. వాటిని ఆర్డినల్స్ అంటారు. ఇది గుర్తుంచుకోవాలా. అక్కడ అవసరాన్ని బట్టి మనం వెర్బులు సింగిల్గా ప్లూరల్గా వాడుకోవాలన్నమాట. 2 books అన్నాడు అనుకో, ప్లూరల్ వెర్బ్ వస్తుంది. 1 book అంటే సింగులర్ వెర్బ్. ఇక్కడ అవసరాన్ని బట్టి వాడుకో. తర్వాత ఇండెఫినిట్ న్యూమరల్స్ వచ్చారు. ఇది సంఖ్యాత్మకమే కానీ ఎగ్జాక్ట్ నంబర్ ఉండదు. మెనీ పెన్స్, ఫ్యూ పెన్స్, ఆల్ పెన్స్, సమ్ పెన్స్, ఎనీ పెన్, సెవరల్ పెన్స్, ఇలా ఎన్నో కొన్ని, అన్ని అని కానీ కొన్ని అని కానీ చాలా అని అలా చెప్తా ఉంటుంది. ఆల్ న్యూమరల్ యాడ్జెక్టివ్, వీటన్నిటికి సంబంధించి ఒక స్టేట్మెంట్. ఆల్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్. ఇవన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్ తోనే వాడుతున్నారు. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ మాదిరి కాదు. న్యూమరల్ యాడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్. పెన్ కౌంటబుల్, బుక్ కౌంటబుల్. అంటే కౌంటబుల్ అంటే ఏంటి? 1 2 3 4 అలా చెప్పగలుగుతారు. వాటిని కౌంటబుల్ అంటారు. 1 2 3 4 5 అని. గోల్డ్ ఉందనుకో, 1 gold 2 gold అన్నాం కదా, అవన్నీ కూడా క్వాంటిటేటివ్ అవుతాయి. 1 kilo ఆఫ్ గోల్డ్ అని, 1 ton ఆఫ్ ఐరన్ అని అలా పరిమాణాత్మకంగా వాడుకుంటారు. లేదా సింపుల్గా ఐరన్ అని గోల్డ్ అంటారు. ఇవి అట్లా కాదు, ఇవి నంబర్లో తెలియజేస్తారు. తర్వాత లెక్కేసే నౌన్లు వస్తున్నాయి ఇక్కడ. మీరు ఏ నౌనైనా వాడండి ఇక్కడ. తర్వాత లెక్కేయటానికి వీలుంటాయి. 1 2 3 4 అని. ఇక్కడ 1 gold 2 gold అనేది లేదు. అలా లెక్కేస్తే మీనింగ్ మారుద్దని ఇంతకుముందు ఎప్పుడో చెప్పున్నాను. పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. నేను టైప్స్ ఆఫ్ నౌన్స్ అనే ఒక వీడియో చేస్తున్నాం. ఇగో అందుకే ఒకదానికి లింక్ ఉంటాయి అనమాట. ఒకసారి అంతే 2 3 నిమిషాలు కాబట్టి ఒకసారి చూడండి తమాషగా. మీరు బుక్ చదివినా టైం తీసుకుంటే ఇది ఏముంది, సింపుల్గా తమాషా పెట్టుకొని ఇంకా ఉండండి. అనగా రాగం అతి తెలుసునుండు, తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ. ప్రాక్టీస్ చేస్తా ఉండండి, చదువుతా ఉండండి, వింటా ఉండండి, చూస్తా ఉండండి. అదే అలా 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 బ్రహ్మర కీటక న్యాయం మాదిరి మనం కూడా బ్రహ్మాండంగా ఎక్స్పర్ట్స్ అయిపోతాం. మొదట్లో నాకు ఏమీ తెలియదు, తర్వాత చదవంగా మనం ఎక్కడో స్పార్క్ వెలగాలి మనకి, నేర్చుకోవాలా అని. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్గా నేర్చుకుంటే తర్వాత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నమాట. ఇక్కడ నేను డీవియేట్ కాకూడదు కాబట్టి
చెప్తున్నాను. మొదట్లో ఒక ఇబ్బందిగా ఉన్నాయి కూడా ఎన్ని నేర్చుకోండి బాగా, వింటా ఉండండి. మీకే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా అవసరం. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. సివిల్ సర్వీసులు కూడా తెలుగు లిటరేచర్ కూడా ఆప్షన్ అది నాకు చాలా ఇష్టం ఉంది. అది మనం పరిస్థితిని బట్టి. ఇంగ్లీష్ ఏంటి? బికాజ్ నౌ ది వరల్డ్ ఈజ్ డిమాండింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ అస్. ఇంగ్లీష్ లేకపోతే మనం కొన్ని సందర్భాల్లో వీక్ అయిపోవటం, క్వాలిటీ లేనట్టుగా భావిస్తారు. నాకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మా ప్రొఫెసర్ అన్నాడు, మీకు సెలక్షన్ వస్తుంది అన్నాడు. బ్యాంక్ ఇంటర్వ్యూ. ఏం సార్ అని, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, అందువల్ల మీకు సెలక్షన్ వస్తుంది. ఏందబ్బాయికి అంటున్నాడే అనుకున్నాను. మా సారు ముండ్రాన్ రెడ్డి గారు అన్నారు అన్నమాట, మా పీజీలో ప్రొఫెసర్. ఇట్లా ఉంటుంది. మీరు స్టేజ్కి వచ్చామంటే ఎన్నో 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 ప్రయత్నాలు చేసుకొని, అది కూడా ఇంట్రెస్ట్గా చేయాలి. ఏది కూడా బలవంతపు మాగిస్తున్నాను పనికిరాదు. ఇంట్రెస్ట్గా చేయండి. దీనివల్ల ఏంటి ప్రయోజనం అని తెలుసుకోండి చాలు. ఇప్పుడు పరీక్షలు ఇస్తాడు, ఏ పోటీ పరీక్షలు ఇచ్చి దేర్ ఆర్ 2 books అన్నాడు. బుక్ నవ్వడం తెలుసు, 2 ఏంటి డౌట్ వచ్చేస్తుంది. చెప్పాను కదా, న్యూమరల్ ఆబ్జెక్టివ్లో ఉంది. దేర్ ఈజ్ మచ్ వాటర్ అన్నా, వాటర్ నవ్వును, మచ్ ఏంటి వర్ణిస్తుంది, ఏదో ఒక నవ్వును క్వాంటిటేటివ్, అది క్వాంటిటేటివ్. వాటర్ నవ్వును కదా, మచ్ ఏంటి ఏదో ఒక ఆబ్జెక్టివ్ క్వాంటిటేటివ్. పరీక్షల్లో వాడు టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అడిగితే రాండి, లేకపోతే కనీసం ఆబ్జెక్టివ్ అన్నా చెప్పగలరు. ఇవన్నీ కూడా ప్రయత్నం చేయండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఈ ఇండెఫినిట్ న్యూమరల్స్ అన్నాను కదా, ఇవి కానీ అవి కానీ, న్యూమరల్ యాడ్జెక్టివ్స్ తర్వాత చూడండి. ఆల్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్. నోట్, దే నీడ్ ప్లూరల్ వెర్బ్ అన్నాడు. ఓన్లీ 1 నీడ్స్ సింగులర్ వెర్బ్ అన్నాడు. వన్ బుక్ ఈజ్ దేర్ అన్నాడు అనుకోండి, 1 book ఈజ్ దేర్ ఆన్ ది టేబుల్ అన్నాడు. 1 వస్తే మాత్రం సింగులర్, తర్వాత అన్నిటికీ ప్లూరలే. సెవరల్ బుక్స్, 2 books, 5 books, many books, అన్నిటికీ ఆలోచనాత్మకంగా చదవండి. మీరు చాలా కమాండ్ వస్తుంది అన్నమాట. ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. ఈ జాగ్రత్తగా గమనించండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ యాడ్జెక్టివ్స్ అనేది కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఒక్కోసారి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంటుంది. తర్వాత మళ్ళీ డిగ్రీస్, కంపారిజన్, ఆర్టికల్స్ చాలా వల్ల మనం చేయాల్సింది. ఆర్టికల్స్ కూడా ఒక రకమైన యాడ్జెక్టివ్సే, కాకుండా దానికి రూల్స్ ఎక్కువగా ఉన్నాయి. సెపరేట్గా ఆర్టికల్స్ అనే చాప్టర్ కింద చదువుతున్నాం మనం. ఎన్ని అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ కూడా చూస్తాం మనం. ఏదేమైనా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ. డియర్ వ్యూయర్స్, good evening to all of you. Now I would like to deal with one important type of adjective, that is demonstrative adjective.